ములుగు జిల్లా శాంతినగర్ ఆదివాసీ గూడెంలో తాగునీటి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. 85 మంది నివసించే ఈ గూడెంలో ఉన్న ఏకైక బోరింగ్ తుప్పు పట్టిపోయింది. దీంతో గూడెం వాసులు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ కష్టాలు భరించలేక ఆదివాసీలే స్వయంగా 20 మీటర్ల బావి తవ్వినా నీరు పడలేదు. గత్యంతరం లేక మురికి నీటినే వడపోసి వాడుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ ఏజెన్సీ గ్రామాలు ఇంకా ఉన్నాయి. ములుగు జిల్లాలోని మంగపేట మండలం శాంతినగర్ ప్రస్తుతము మంచినీళ్ళ వసతి లేక ప్రస్తుతం గ్రామస్తులే తాము సొంతంగా ఓ బావిని తవ్వుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 85 మంది పైగా జనం ఉన్నారు. వాళ్ళకి నీళ్ళ సౌకర్యం లేదు. సో దాంతో గ్రామస్తులంతా ఏకమై భారీగా బావిని కూడా తవ్వుకొని ప్రస్తుతం అక్కడ నుంచి నీళ్ళను సేకరిస్తున్న పరిస్థితి. అసలు ఏంది ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇది వారమైంది సార్ తీయడం. ఎందుకంటే ఇక రోజు కింద తీస్తాం. మేము కూలికి వెళ్తూ ఉంటాం. అంటే కూలి చేసుకోవాలి, మళ్ళీ బావి తీసుకోవాలి. ఇక కూలికి పోకుంటేనే తినడానికి మాకు అన్నం దొరికేది. ఇక మేము కూలి చేసుకొని మధ్యాహ్నం వచ్చుకొని ఇక ప్రతి ఇంటి 17 ఇండ్ల వాళ్ళం ఉన్నాం. 17 కుటుంబాలు వచ్చుకొని ఇక కొద్దిగంత రోజు కింద తీసుకుంటా ఇక 20 ఫీట్లే తీసినాం. అది కూడా ఎక్కువ కూడా తీయలేదు, 20 ఫీట్లు తీసినాం. 20 ఫీట్లకు కూడా నీళ్లు సరిగా పడట్లే. అవి మొత్తం బురద వస్తాను ఆ నీళ్ళు. ఆ బురద వచ్చినా కూడా కానీ మేము తోడుకొని అవి ఒక గంట చెప్పన్నా కానీ అట్లనే బిందెలలో ఉంచుకొని అయ్యే తాగడానికి వాడుకుంటున్నాం సార్. అట్లాగే మాకు కూడా బోర్వీల్ ఏదైనా దించుకొని తాగడానికి మరి ట్యాంకర్ ఏదైనా ఏర్పాటు, ఈ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మాకు సహాయం చేస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అంగన్వాడీ లేదు, దూరం పోవాలన్నా స్కూలుకి వెళ్ళాలన్నా కూడా దూరం ఉన్నది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది పోవడానికి. పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు అలాగే ప్రభుత్వము మరి సహకారంతో మాకు అందిస్తే ఈ అంగన్వాడీ ఏదైనా పిల్లలకు కూడా మరి ఇక్కడనే పిల్లలు కూడా చదువుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే కరెంటు కూడా మాకు నీళ్ళు సౌకర్యం ముఖ్యంగా అందిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం సార్. సో ఏంది ఇది ఎండాకాలం, మళ్ళీ ఎండాకాలం ఎండలు ముదురుతాను. సో ఈ నీళ్ళు కూడా రాకపోతే ఏంది పరిస్థితి మీకు అసలు ఇక్కడ? అంటే ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది సార్. తవ్వినా నీళ్ళు వస్తలేదు. ఇప్పుడు మంగపేట పోయి తేవాలంటే ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు ఉన్నది. అయితే తాగటానికి ఒక్కొక్కసారి ఇక్కడ లేకపోతే మేము ఇంటికి ఒక క్యాన్ పట్టుకుని పోతాం. రోజుకి ఒక క్యాన్ పట్టుకుని వచ్చి తాగటానికి మాత్రమే తెచ్చుకుంటాం. ఇప్పుడు రెండు రోజులు అవుతుంది. గ్రామ పంచాయతీలో పోయి మాట్లాడిదాం. వాళ్ళ ట్యాంకర్ 2 రోజులు అవుతుంది తెచ్చిస్తాను, మాకు అందిస్తాను నీళ్ళు ట్యాంకర్ తోటి. అది కూడా తాగటానికి పని చేయదు. ఓన్లీ మనకు స్నానం చేయటానికి, బట్టలు ఉతికటానికి పని చేస్తుంది. అంటే మాకు బాగా ఇబ్బంది సార్. అక్కడ బోర్ వేసినా బోర్ కూడా పని చేయదు. ప్రభుత్వం వచ్చి అందరు చూస్తారు కానీ పట్టించారు మాకు. అంటే మీది ఇక్కడ ఇది ఫారెస్ట్ ల్యాండ్ కదా, మీకు ఏమయ్యటానికి కూడా మీకు కుదరదు, వచ్చి అధికారులు చెప్తాను అంటే మేము దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 21 సంవత్సరాలు. అంటే అప్పటి నుంచి మాకు కరెంటు లేదు, మంచినీళ్ళు లేదు, మాకు రోడ్డు లేదు, మాకు మళ్ళీ ఇక్కడ అంగన్వాడీ పిల్లలకు స్కూల్ కూడా లేదు. మాకు ఏదైనా అవసరం అయితే మాకు మంగపేటని వెళ్ళిపోతాం. ఏదైనా తేవాలంటే మంగపేట పోయి తెచ్చుకోవాలి సార్. అది మ్యాటర్. మాకు చాలా ఇబ్బంది. ఇన్ని సమస్యలు పూర్తిగా శాంతినగర్లో ఇటు మంచినీళ్ళే కాదు, కంప్లీట్గా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో కరెంటు సరఫరా లేదు, పూర్తిగా రోడ్లు లేవు, అంగన్వాడీ లేవు పిల్లలకి. ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, తుడిదెబ్బ నాయకులు ఉన్నాయి. ఏంటి అసలు ప్రభుత్వానికి ఏం చెప్తావు వీళ్ళ తరపున? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీ గూడాలు ఉన్నాయో, ఈ గూడాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉన్నాయనే ఒక సాకుతోటి ఆ గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు సాకులు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన సందర్భంలో కనీస వసతులైనటువంటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పలు దఫాలుగా ప్రభుత్వ అధికారులు కావచ్చు కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నది.
కానీ అధికారులు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం అనేది బాధాకరం. సౌకర్యాలు మౌలిక వస్తువులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో దాహం వేస్తే బావితో పోతున్న ఒక మొరటు సామెత మనం వినే ఉంటాం. కానీ నిజంగా ఈ గ్రామస్తులు దాహం వేసి తీర్చుకోవడానికి బావిని తవ్వుకోవాల్సిన పరిస్థితి. సో అందులోనూ మనం ఒకసారి చూడొచ్చు, కంప్లీట్గా మురికి నీళ్ళు, ఆ మురికి నీళ్ళనే వడబోసుకొని ఆ నీళ్ళనే వీళ్ళు తాగడానికి వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో మనం ఒకసారి ఎంత దుర్భర పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఏజెన్సీ వాసులను అర్థం చేసుకోవచ్చు. అటు ప్రాథమిక విద్యాశాలలు లేవు, వైద్య సదుపాయాలు లేవు, ఖాళీ బాట, రోడ్ల బాట కూడా లేదు. దాంతోపాటుగా ప్రతిరోజు అవసరమైనటువంటి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ గూడాలు చాలా వరకు ఉన్నాయి. సో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అట్టడుగు వరకు తీసుకెళ్లడమే కాదు, కనీస మౌలిక వసతులు కూడా కల్పించినప్పుడే ప్రభుత్వాలకు సార్థకత. మరి ఈ ఏజెన్సీ గ్రామ ప్రజల తిప్పలు చూసిన ప్రభుత్వం స్పందించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పిస్తుందా లేదా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ములుగు జిల్లా.